నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. భూభారతి చట్టంతో భూ హక్కులు భద్రం. భూ సమస్యల సత్వర పరిష్కారానికి దోహదం చేస్తుందన్న కలెక్టర్ రాజర్షి షా. భీంపూర్ మండల కేంద్రంలో నూతన చట్టంపై అవగాహన సదస్సు. రైతుల సందేహాలను నివృత్తి చేసిన అధికారులు. నిరుపేదలకు అండగా ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా పూర్తి వైద్య చికిత్సల ఖర్చును అందించాలి. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయర్ శంకర్. అర్హులు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన. డిగ్రీ కళాశాలల్లో ఘనంగా కల్చరల్ డే వేడుకలు. ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. ఫేర్వెల్ డే కార్యక్రమాలతో సందడిగా మారిన కళాశాల ప్రాంగణాలు. వివాదాలకు తావు లేకుండా రైతుల భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం అనేక కొత్త అంశాలను పొందుపరుస్తూ నూతన ఆర్ఓఆర్ భూభారతి చట్టాన్ని అమలు చేస్తోందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. భీంపూర్ మండల కేంద్రంలో నూతన చట్టం పనితీరుపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై రైతుల సందేహాలను నివృత్తి చేశారు. భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం భూ వివాదాల పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. భూ సమస్యల సత్వర పరిష్కారం కోసం రైతుల మేలు కోరి ప్రభుత్వం నూతన చట్టాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. భీంపూర్ మండలంలో గురువారం భూభారతి చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చట్టం పనితీరు, రైతులకు కలిగే ప్రయోజనాలు, భూ సమస్యల పరిష్కారం తదితర అంశాలపై గ్రామస్తులకు విస్తృత అవగాహన కల్పించారు. అంతకుముందు కలెక్టర్కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. రైతులు పలు సందేహాలను సమావేశం దృష్టికి తీసుకురాగా తహసీల్దార్ నరేంద్రప్రియ వారి సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీఓ వినోద్ కుమార్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మండల ప్రత్యేక అధికారి కిషన్, డీఏఓ శ్రీధర్ స్వామి, మాజీ జెడ్పీటీసీ సుధాకర్, మండల కన్వీనర్ అశోక్, మాజీ సర్పంచ్ లింబాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ భూభారతి చట్టం గురించి గ్రామస్తులందరికీ తెలుస్తుండాలని, అవగాహన సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డు భూభారతిని అమలు చేస్తున్నట్టు వివరించారు. హక్కుల రికార్డులో తప్పుల సవరణకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. భూ వివాదాల పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా రైతులకు సంబంధించిన భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం అనేక కొత్త అంశాలను పొందుపరుస్తూ నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని తెచ్చిందని వివరించారు. సో ముఖ్యంగా నేను ఈ భూభారతి చట్టంలో తర్వాత ఇంతకుముందు ఉన్న ధరణిలో భూభారతి చట్టంలో ఏమేం మార్పులు, ఏమేం మంచి సూచనలు కానీ, మంచి ప్రయోజనం కానీ, మంచి అంశాలను కానీ రావడం జరిగింది. దాని గురించి ఒక 2-3 మేజర్ పాయింట్స్ నేను చెప్పగలుగుతున్నాము. సో ఒకటేమో మేజర్గా ఇంతకుముందు మనం రికార్డ్ ఆఫ్ రైట్స్ ఆర్ఓఆర్ గురించి ఎంఆర్ఓ గారు చెప్పారు. ఆర్ఓఆర్లో ఏమైనా సవరణ చేయాలి అంటే దానికి ధరణిలో ఏమి ప్రొవిజన్ లేకుంటే, అంటే సవరణ అంటే ఇందాక మనం ఒకరు చెప్పారు ఇట్లా పేర్లు మార్చుకోవాలి, తర్వాత విస్తరణలో ఏమైనా తేడా ఉంది దాని గురించి మార్పు చేసుకోవాలి, లేదు ఎవరైనా ఒక పర్సన్ అక్కడ కాస్తులో ఉన్నారు కానీ రికార్డ్ ఆఫ్ రైట్లో వాళ్ళ పేరు లేదు, ఆయనకి పేర్లు ఎక్కాలి, తర్వాత పట్టా రావాలి అంటే ఇంతకుముందు ధరణిలో ఇవి లేకుంటే అది ఏదో విధంగా జరిగింది. కానీ ఇప్పుడు ఈ కొత్త చట్టంలో ఈ ఆర్ఓఆర్లో ఇవి అన్ని మార్పులు తర్వాత ఒకవేళ ప్రొహిబిటెడ్లో పడ్డాయి, ప్రొహిబిటెడ్ నుంచి తీయాలి, ఇట్లా ఒక షెడ్యూల్లో రూల్స్లో కూడా చాలా డీటెయిల్డ్గా ఏ అథారిటీకి అప్లై చేయాలి ఇట్లా కొత్త ఆర్ఓఆర్ చట్టంలో భూభారతి చట్టంలో రావడం జరిగింది. దాంట్లో మేజర్గా ఆర్డీఓ దగ్గర కానీ కలెక్టర్ దగ్గర కానీ అది కూడా భూభారతి పోర్టల్ ద్వారానే అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. దానికి మళ్ళీ మనం ఇద్దరము అంటే ఆర్డీఓ దగ్గర కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి, కలెక్టర్ దగ్గర కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి, అవి ఎంక్వైరీ చేసుకొని మళ్ళీ రికార్డ్ ఆఫ్ రైట్స్లో
రికార్డ్ ఆఫ్ రైట్స్లో సవరణ చేయడానికి ఎక్కించడానికి ప్రొవిజన్ ఉంటుంది. తర్వాత తహసీల్దార్ పట్టాదార్ పాస్బుక్ కూడా ఇష్యూ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ అంశాలను. సో ఇంతకుముందు ఇట్లా కొన్ని సమస్యలు రావడం జరిగింది. దానికి ఇప్పుడు మనం ఈ విధంగా సరి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా భీంపూర్ మండల కేంద్రంలో భూభారతి అవగాహన సదస్సు అనంతరం డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డితో కలిసి ధనోరా నుంచి కరంజిటీ మార్గంలోని రోడ్డును వడూరు వద్ద కలెక్టర్ పరిశీలించారు. స్థానికులకు రహదారిపై ప్రయాణం నరకప్రాయంగా మారడంతో పరిస్థితిని పరిశీలించి సంబంధిత కాంట్రాక్టర్తో ఫోన్తో మాట్లాడారు. రహదారి పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని సూచించారు. అర్లీ 2 నుంచి మళ్ళీ ఆ కరంజీ గుడ్డి ఏం చేద్దాం? పేద ప్రజలకు అండగా సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా వైద్య చికిత్సలకు అయ్యే పూర్తి నగదును ప్రభుత్వం అందించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 40 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. ప్రజలకిచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన 40 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కులను అందజేశారు. లబ్ధిదారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ వారికి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఆకుల ప్రవీణ్, కరుణాకర్ రెడ్డి, జోగు రవి, ఉష్కన్ రఘుపతి, అశోక్ రెడ్డి, భీమ్సేన్ రెడ్డి, రాజేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని చికిత్సలను చేయించుకున్న వారికి ప్రభుత్వం తరఫున కొంత ఆర్థిక సహాయం అందుతోందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం తరఫున కొంత మొత్తమే కాకుండా పూర్తి స్థాయిలో వైద్య ఖర్చులు అందిస్తే పేదలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల లబ్ధి పొందేందుకు మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోవద్దని, ఎటువంటి సమస్య ఉన్నా క్యాంపు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. కానీ అది వచ్చినప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులలో ట్రీట్మెంట్ కొరకు ప్రజలు వెళ్ళినప్పుడు లక్షల రూపాయల బిల్లులు దవాఖానాల యాజమాన్యాలు చేతిలో పెట్టినప్పుడు వాళ్ళు పడేటటువంటి బాధ అంతా ఇంత కాదు. దీని మీద ప్రభుత్వం ఆలోచించాలా. పేదవాళ్ళ ఇళ్లలో లక్షల రూపాయలు ఎప్పుడు కూడా మనం ఆసుపత్రి ఖర్చుల కొరకు పెట్టుకొని సిద్ధంగా ఉంటాం. ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోతేనేమో ఈ సంబంధించినటువంటి రోగం ఆరోగ్యశ్రీలో రాదు, లేదా వచ్చిన లక్ష రూపాయల లోపే ఉంటది. మిగతా డబ్బంతా మీరు పెట్టుకుంటేనే వైద్యం చేస్తాం, లేకుంటే లేదంటే ఎందరో మంది ఆసుపత్రుల నుంచి నాకు ఏడ్చుకుంటూ ఫోన్లు చేసినప్పుడు నిజంగా అదొక రకమైనటువంటి నరకం. నేను అనేక సందర్భాల్లో అసెంబ్లీలో ప్రభుత్వానికి చెప్పేటటువంటి ప్రయత్నం చేసిన 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ మనం పెంచడమని చెప్తున్నాం. కానీ ఏ పేద వాళ్ళకు కూడా ఈరోజు 5 నుంచి 10 లక్షల రూపాయల సంబంధించినటువంటి ఎంత పెద్ద నొప్పి వచ్చినా, రోగం వచ్చినా ఉచితంగా దవాఖానాలలో వైద్యం దొరకాల. కానీ అటువంటి పరిస్థితి లేదు. దీన్ని ప్రత్యేకంగా మానిటరింగ్ చేయాలని నేను ప్రభుత్వానికి చెప్పేటటువంటి ప్రయత్నం చేసిన. పట్టణంలోని సైన్స్ డిగ్రీ కళాశాలలో గురువారం యాన్యువల్ కల్చరల్ డే ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలోనూ ఫేర్వెల్ డేను విద్యార్థులు ఉత్సాహంగా జరుపుకున్నారు. యువత అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగాలని, నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. పట్టణంలోని సైన్స్ డిగ్రీ కళాశాల కల్చరల్ స్పోర్ట్స్ డేను గురువారం నిర్వహించగా
ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా సరస్వతీదేవి చిత్రపటం వద్ద పూజలు చేసిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. అంతకుముందు ఎమ్మెల్యేకు సాదర స్వాగతం పలికారు. వందే మాతర గేయాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. వేడుకల్లో భాగంగా విద్యార్థుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు అలరించాయి. అదేవిధంగా కళాశాల వార్షిక నివేదికను ప్రిన్సిపల్ వివరించి కళాశాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఎవరున్నా కానీ డైరెక్ట్ వచ్చేయండి. మీరు అందరూ కూడా దయచేసి ఇక్కడ ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ డిగ్రీ కళాశాలలో జరిగే ఎన్నికల హడావిడిని చూసే తనకు సైతం నాయకుడు కావాలన్న ఆలోచన వచ్చిందని అన్నారు. కళాశాలలో చదివిన అనేక మంది పూర్వ విద్యార్థులు ప్రస్తుతం అన్ని రంగాల్లో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ తీసుకువచ్చే విధంగా తన వంతు కృషి చేస్తామని తెలిపారు. విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉజ్వల భవిత పొందాలని ఆకాంక్షించారు. ఈ కాలేజీలో ఎలక్షన్లు జరిగినటువంటి సందర్భాన్ని నేను నా కళ్ళారా చిన్న వయసులో చూసినప్పుడు నాకు మొదటిసారిగా నాయకుడు కావాలన్న ఆలోచన కలిగింది. ఈ డిగ్రీ కాలేజీలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఈరోజు సాధారణ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు కానీ మిగతా ఎన్నికలు జరిగితే ఏ రకమైనటువంటి హడావిడి ఉంటుందో అంతకన్నా ఇంకా హడావిడి కాలేజీలో ఉంటుండే. స్వతంత్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలకు మనకు ఆదిలాబాద్లో ఈ కాలేజీ వచ్చింది. నిజంగా ఈ కాలేజీ ఏర్పాటు ఆ రోజు కృషి చేసినటువంటి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మనం ఒకసారి గట్టిగా చప్పట్లతో వాళ్ళకు ధన్యవాదాలు తెలిపాలి. ఈరోజు అన్ని ఏర్పాట్లతో, అన్ని హంగులతో ఈరోజు ప్రపంచంలో అన్ని విషయాలలో మనం పోటీ పడే విధంగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది. నేను నిన్న ఈ కార్యక్రమానికి నన్ను రమ్మని ఆహ్వానించినప్పుడు నా మనసులో మెదిలినటువంటి కొన్ని ఆలోచనలు నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేసిన. తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు ఉన్నటువంటి 10 జిల్లాల్లో దాదాపు 9 జిల్లాలలో అన్ని జిల్లాలలో యూనివర్సిటీస్ ఉన్నాయి, లేదా యూనివర్సిటీకి సమానమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. కానీ యూనివర్సిటీ లేనటువంటి జిల్లా ఏదైనా ఉన్నది అంటే నా ఆదిలాబాద్ జిల్లా ఉన్నది అని బాధ అనిపించింది. ఆ విషయాన్ని నేను పోయిన అసెంబ్లీలో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసిన. తప్పకుండా మీ అందరి సహకారంతో నేను నిన్ననే సంబంధిత శాఖ సెక్రటరీకి మాట్లాడినప్పుడు నాకు ఖచ్చితంగా ఆదిలాబాద్కు యూనివర్సిటీ కావాలి, నేను ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యత నేను తీసుకుంటా, గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించే బాధ్యత తీసుకుంటా, నాకు మారాలు చెప్పాలని నేను సంబంధిత సెక్రటరీ గారిని అడిగినప్పుడు వారు దాదాపు ఒక 10-15 నిమిషాలు నాతో మాట్లాడి చాలా విషయాలు చెప్పింది. నేను వాళ్ళ మాట విన్న తర్వాత నాకు ఒక నమ్మకం, విశ్వాసం ఉన్నది. రాబో సంవత్సరం 2 సంవత్సరాల లోపల ఆదిలాబాద్కు యూనివర్సిటీ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకునే ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇదిలా ఉంటే పట్టణంలోని ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో ఫేర్వెల్ డే కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు నృత్య ప్రదర్శనలతో అలరించగా తోటి విద్యార్థులు కేరింతలు చప్పట్లతో వారిని ఉత్సాహపరిచారు. సినీ గీతాలకు అనుగుణంగా విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రిన్సిపాల్ను శాలువాలతో ఘనంగా సత్కరించారు. కళాశాలతో తమకు ఉన్న అనుబంధాన్ని సీనియర్ విద్యార్థులు గుర్తు చేసుకున్నారు. ఫేర్వెల్ డే వేడుకలతో కళాశాల ప్రాంగణం సందడిగా మారింది.
భూభారతి చట్టంపై అవగాహన కల్పించడంలో భాగంగా పూసాయి గ్రామంలో ఏర్పాటు చేయనున్న సదస్సుకు రాష్ట్ర మంత్రులు హాజరు కానున్న నేపథ్యంలో గురువారం ఏర్పాట్లను కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. అవగాహన కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. భూభారతి చట్టం అవగాహన సదస్సులో భాగంగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క జిల్లాకు వస్తున్నట్టు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. బోరుజ్ మండలం పూసాయిలో పైలట్ ప్రాజెక్టు కింద కొత్త రెవెన్యూ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారని తెలిపారు. ఈ మేరకు గ్రామంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. అంతకుముందు ప్రసిద్ధ పూసాయి ఎల్లమ్మ తల్లి క్షేత్రాన్ని సందర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గింబె సంతోష్రావు, లోక ప్రవీణ్ రెడ్డి, గుడిపల్లి నగేష్, జహీర్ రంజానీ, బండారి సతీష్, సంద నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. భూభారతి చట్టంపై ఏర్పాటు చేయనున్న సదస్సుకు రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారని ఈ సందర్భంగా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. పూసాయి గ్రామ ప్రజలు కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యలు తెలియజేయాలని కోరారు. జిల్లా కేంద్రంలోని ఉర్దూ ఘర్ షాదీఖానాపై ఇటీవల వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో కలెక్టరేట్లో అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. మైనారిటీ నేతలతో కలిసి సమస్యలపై చర్చించారు. షాదీఖానా అభివృద్ధికి పూర్తి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా DMWO తెలిపారు. పట్టణంలోని ఉర్దూ ఘర్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు DMWO మనోహర్ తెలిపారు. స్థానిక శాంతినగర్లోని పుత్లీ బౌలి షాదీఖానా అభివృద్ధిపై గురువారం కలెక్టరేట్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఇటీవల షాదీఖానాలోని వసతులపై పలు ఫిర్యాదులు రావడంతో మైనారిటీ నాయకులు షాదీఖానా సభ్యులతో సమావేశం నిర్వహించి ఫిర్యాదుల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ఇటీవల DMWOగా బాధ్యతలు స్వీకరించిన మనోహర్ను మాజీ DCC సాజిద్ ఖాన్ శాలువాలతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో DSP జీవన్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ CVN రాజు, ఆయా పార్టీల నేతలు సాజిదోద్దీన్, నజీర్ అహ్మద్, యూనుస్ అక్బానీ తదితరులు పాల్గొన్నారు. షిఫ్టింగ్ గురించి అనేది మన మిత్రులకు అందరికీ అర్బన్లో ల్యాండ్ అనేది మేము రిజర్వ్ చేసాం. అవైలబుల్ సలహా సూచనలు ఇవ్వచ్చు. మెంబర్స్ అందరూ సమస్య పరిష్కారంలో పార్టిసిపేట్ చేయవచ్చు. వేరే ఇది కాదు కదా, వేరే బయట నుంచి వచ్చిన వాళ్ళం కాదు. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, మన కమ్యూనిటీ డెవలప్ చేసుకోవడానికి ఈ మేరకు DMWO మనోహర్ మాట్లాడుతూ పుత్లీ బౌలి షాదీఖానాలోని సమస్యలపై వచ్చిన ఫిర్యాదుల మేరకు సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మైనారిటీ నేతల సందేహాలకు సమాధానాలు అందించామని పేర్కొన్నారు. అభివృద్ధిపై సమగ్ర నివేదిక రూపొందించి కలెక్టర్కు అందిస్తామని వివరించారు. స్థానిక NTR చౌరస్తాలోని ఉర్దూ భవన్లోనూ త్వరలోనే వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం, స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి ఏదైతే మన ఉర్దూ గారు ఉందో NTR చౌక్లో దాన్ని ఆల్రెడీ మనము సార్ మనకు అప్లై చేసేసి మనకు హ్యాండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. దాన్ని మేము మొన్న వెళ్ళి విజిట్ కూడా చేయడం జరిగింది. దాని మైనర్ రిపేర్స్ కొరకు మేము కలెక్టర్ గారికి కూడా ఫైల్ సబ్మిట్ చేయడం జరిగింది. త్వరలోనే ఈ వారం 10 రోజుల్లోనే అందులో 2 సెంటర్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఒకటి ట్రైనింగ్ సెంటర్, ఒకటి స్టడీ సర్కిల్. ఈ 2 మనకు అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ NTR చౌక్లోనే మన పిల్లల భవిష్యత్తు కొరకు ఆ 2 సెంటర్లను కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నాం. కాబట్టి అది కూడా మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఈ మన షాదీఖానా ఏదైతే ఉందో దానికి సంబంధించింది కూడా మన కన్వీనర్ అయినటువంటి మన తహసీల్దార్ గారు ఏదైతే మన ప్రపోజల్స్ పెడతారో ఆ ప్రపోజల్స్ అన్నింటినీ మినిట్స్ తో పాటు కూడా కలెక్టర్ గారికి సమర్పించి ఇవన్నీ పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తామని. బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని DCPU సంరక్షణ అధికారి N స్వామి అన్నారు. బేలా మండల కేంద్రంలో బాల్య వివాహం జరుగుతున్నట్లు 1098కి వచ్చిన సమాచారం మేరకు గురువారం చైల్డ్ వెల్ఫేర్, DCPU, చైల్డ్ లైన్, షూర్ NGO పోలీసులు కలిసి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంరక్షణాధికారి స్వామి మాట్లాడుతూ బాల్య వివాహ నిషేధ చట్టం 2006 ప్రకారం బాల్య వివాహాలు చేయడం తప్పన్నారు. బాల్య వివాహ నిషేధ చట్టం ద్వారా 2 లక్షల జరిమానా, సంవత్సరం పాటు జైలు శిక్ష విధించడం జరుగుతుందని వివరించారు. అమ్మాయికి 18 సంవత్సరాలు నిండిన తరువాత, అబ్బాయికి 21 సంవత్సరం నిండిన తరువాతనే పెళ్లిళ్లు చేయాలన్నారు. బేలాలో ఆపిన బాల్య వివాహంలో అమ్మాయికి 16 సంవత్సరాలు, అబ్బాయికి 18 సంవత్సరాలు ఉన్నాయని, ఇద్దరు మైనర్లేనని తెలిపారు. ఇలా పెళ్లి చేయడంతో వారి ఉజ్వల భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. అమ్మాయి, అబ్బాయి తల్లిదండ్రుల నుంచి బాల్య వివాహం చేయమని ఒప్పంద పత్రాన్ని రాసి ఇచ్చినట్లు పేర్కొన్నారు. చైల్డ్ హెల్ప్ లైన్ కౌన్సిలర్ పద్మజారాణి, కేస్ వర్క్ శ్రీకాంత్, షూర్ NGO కోఆర్డినేటర్ K వినోద్,
ఏఎస్ఐ లింగన్న తదితరులు పాల్గొన్నారు. ఏఐటియుసి అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర కార్యదర్శి గాజంగుల రాజు పిలుపునిచ్చారు. స్థానిక యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహాసభల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఏప్రిల్ 21, 22వ తేదీల్లో హైదరాబాద్లో రాష్ట్ర మహాసభలు జరగనున్నాయని తెలిపారు. ఏఐటియుసి అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం యొక్క 4వ రాష్ట్ర మహాసభలు హైదరాబాద్లో నిర్వహించబడుతుంది. ఏప్రిల్ 21, 22 తేదీలలో ఈ రాష్ట్ర మహాసభకు రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మిక సంఘంలో పనిచేసే కార్మిక రంగంలో పనిచేసే ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఈ మహాసభకు అధిక సంఖ్యలో పాల్గొని హాజరు కావాలి. తాంసీ మండలం లీంగూడలో అక్రమ దేశీదారు విక్రయిస్తున్న 2 వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ విజేందర్ తెలిపారు. మహారాష్ట్ర నుండి అక్రమంగా దేశీదారు తెచ్చి విక్రయిస్తున్న 2 అరెస్టు చేసి వారి వద్ద ఉన్న 280 దేశీదారు సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అక్రమ దేశీదారు విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే తమకు తెలియచేయాలని కోరారు. తాంసీ మండలం జామిడి గ్రామానికి చెందిన దేవమ్మ ఇల్లు ప్రమాదవశాత్తు కాలిపోవడంతో సామాజిక కార్యకర్త మౌనిష్ రెడ్డి బాధితురాలికి అండగా నిలిచారు. గురువారం గ్రామానికి వెళ్లి పరామర్శించారు. వారికి నెలకు సరిపడా సరుకులు అందజేసి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామస్తులు వినోద్ రెడ్డి, వినాయక్, సర్వేష్, ఆషన్న, సురేందర్ రెడ్డి, సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూభారతి చట్టంతో భూ హక్కులు భద్రం, భూ సమస్యల సత్వర పరిష్కారానికి దోహదం చేస్తుందన్న కలెక్టర్ రాజర్షి షా. భీంపూర్ మండల కేంద్రంలో నూతన చట్టంపై అవగాహన సదస్సు, రైతుల సందేహాలను నివృత్తి చేసిన అధికారులు. నిరుపేదలకు అండగా ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా పూర్తి వైద్య చికిత్సల ఖర్చును అందించాలి. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. అర్హులు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన. డిగ్రీ కళాశాలల్లో ఘనంగా కల్చరల్ డే వేడుకలు, ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. ఫేర్వెల్ డే కార్యక్రమాలతో సందడిగా మారిన కళాశాల ప్రాంగణాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.